ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశం. ఆ రోగానికి కారణము పాపమా? ఉదయకాలమున ఏకీభవించిన మీ కుటుంబాలకి యేసు నామములో శుభము కలుగును గాక. అసలు మన పాపాలు ఎందుకు క్షమించబడాలి? మనిషి చేసిన పాపాలు క్షమించబడకుండా తను బ్రతకలేడా? ప్రశాంతంగా జీవించలేడా? దీనికి సమాధానము బైబిల్లో చక్కగా వివరించబడింది. అదేమిటో చూద్దాం. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి పక్షవాయువు చేత బాధపడుతూ మంచం మీద పడి ఉండెను. కొందరు మనుష్యులు ఆ వ్యక్తిని మంచం మీద మోస్తూ వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వీలు పడక పోయి ఉండెను. ఇంటి మీదకెక్కి పెంకులు తీసి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఎప్పుడైతే ఆ పక్షవాయువు గలవానిని యేసయ్య ముందు దించారో యేసు అలా దింపిన వారి యొక్క విశ్వాసాన్ని చూసి వీరు వారి క్షేమము కన్నా ఇతరుల క్షేమము కోరుతున్నారే అని బహుగా మురిసిపోయాడు. వారు క్షేమముగా ఉన్నారు. అదే సమయంలో వారు స్వార్థంతో ఆలోచించకుండా ఇతరుల క్షేమాన్ని కోరారు. ఎంత మంచి ఆత్మీయత! ఇప్పుడు యేసుక్రీస్తు ఎదుట ఒక వ్యక్తి పక్షవాయువుతో లేవలేని స్థితిలో మంచం మీద పడి ఉండగా అలా పడి ఉన్న వ్యక్తిని బాగు చేయాలని యేసు ఆశించి ఉండగా, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పెను. లూకాసు వార్త 5:20. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే వాస్తవానికి ఆ మనుష్యునికి కావలసినది పక్షవాయువు నుంచి స్వస్థత. కానీ యేసుక్రీస్తు అతనికి స్వస్థతను ఇవ్వకమునుపు అతని పాపములను క్షమించాలని ఆశపడ్డాడు. అసలు మన పాపములు ఎందుకు క్షమించబడాలి అనే మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనం చూస్తాం. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. యెషయా గ్రంథం 59:1-3. దేవుడు అంటున్నాడు, అయ్యా, రక్షింపనేరకుండినట్లు, స్వస్థపరచుకుండినట్లు, బాగుపరచుకుండినట్లు నా హస్తం కురచగా లేదు, నా శక్తి నాకు దూరంగా లేదు. మిమ్ములను స్వస్థపరచాలని ఆశపడుతున్నాను. మీరు కన్నీరు కార్చినప్పుడు మీకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాను. కానీ మీ దోషములే, మీరు చేసిన పాపములే, మీరు చేస్తూ ఉన్న అతిక్రమములే నేను సహాయము చేయకుండా అడ్డుపడుతున్నాయి. మీ ప్రార్థన, మీ కన్నీరు, మీ రోదన వినకుండానట్లు మీ పాపములు అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి నేను మీకు జవాబు ఇవ్వలేకపోతున్నాను. నువ్వు అనారోగ్యముతో అల్లాడిపోతున్నావు, దీర్ఘకాలపు రోగములతో కృంగిపోతున్నావు, అయినా నీకు జవాబు రావడం లేదు. దానికి కారణము సహజముగా నీ పాపములే, నీ దోషములే. ఇది చదువుతున్న వారిలో ఎవరైనా ఉన్నారా? ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటున్నవారు, దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నట్లయితే అటువంటి వారిని దీవించాలని, కనికరించాలని, వారి కన్నీరు తుడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దేవుని ఆశకు నీకు మధ్య నీ పాపములే అడ్డుగా వస్తున్నాయి. ఆ పాపములను నీవు కలిగి ఉన్నంత కాలము, నువ్వు విడిచిపెట్టనంత కాలము నీ జీవితంలో అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని చూడలేవు. అనేక వ్యాధులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, బాధల చేత బాధించబడుచున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువులు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్షణ చేసి నేను గాయపరిచి ఉన్నాను కాగా, నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరిచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున
నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 12-15 వచనాల వరకు చూస్తున్నాం. నా ప్రియ స్నేహితుడా, నీవు చేసిన పాపమును బట్టి ఒకవేళ దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడేమో ఒకసారి పరిశీలించుకో. నిజమే, నేను చేసిన పాపములను బట్టి, అతిక్రమమును బట్టి ఈ రోగాన్ని కొని తెచ్చుకున్నాను. నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. మరి నాలాంటి వాడికి క్షమాపణ లేదా? దేవుడు నాలాంటి దానిని క్షమించడా? నాలాంటి వాడిని బాగు చేయడా? స్వస్థపరచడా? నాలాంటి వాని యొక్క పాపములు క్షమించి నన్ను లేవనెత్తడా అని నీవు అన్నట్లయితే ప్రభు పేరట చెప్తున్నారు, ఆ యేసయ్య నిన్ను క్షమించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ స్థితిలో కన్నీరు కారుస్తున్నావో, ఏ స్థితిలో నువ్వు ఇది వింటున్నావో అదే స్థితిలో ఉన్నపాటున, ప్రభువా నేను చేసిన పాపం వల్లనే ఈ దుస్థితికి చేరాను, కానీ నువ్వు క్షమించే దేవుడువని, కనికరించే దేవుడువని, బాగు చేసే దేవుడువని నేను తెలుసుకున్నాను. మనఃపూర్వకముగా అడుగుతున్నానయ్యా, నన్ను మన్నిస్తావా అని ఆ యేసయ్యకు ప్రార్థన చేసినట్లయితే, సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, వారు ఎవరిను లక్ష్య పెట్టని సియోననియు, వెలివేయబడదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 17 వచనం. ఆ దేవాది దేవుడు నీతోనే అంటున్న మాట, అయ్యా, వెలివేయబడిన వానిగా, విడవబడిన వానిగా, దిక్కులేని స్థితిలో పడిన వానిగా నీవు ఉన్నావు కదా, నీతోనే నేను మాట్లాడుతున్నాను. నేను ఆదరిస్తాను, దీవిస్తాను, ఆదరిస్తాను. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదించబోతున్నాను. నీవు నీ మరణ పడక మీద కన్నుమూయక మునుపు నేను నీకు ఆయుష్ను, ఆరోగ్యమును ప్రసాదించి నీ గాయములు కట్టబోతున్నాను, సంపూర్తిగా స్వస్థపరచబోతున్నాను. సహోదరి, సహోదరుడా, ఈరోజు ఆ మాట సెలవిస్తున్నా. జీవము కలిగిన యేసయ్య నిన్ను క్షమించగలడని, నీ రోగమును కుదర్చగలడని, నీకు మంచి రోజులు ఇవ్వగలడని, నీ కన్నీరును తుడిచి, ఎక్కడైతే నీవు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో, ఒంటరివైపోయావో అక్కడే ఈ దేవుడు నిన్ను ఘనపరుస్తాడని, నీ తల ఎత్తుకుని తిరుగులాగున చేస్తాడని, నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడని నువ్వు విశ్వసించినట్లయితే, ఆ యేసయ్య తాను ఇచ్చిన మాట ప్రకారము నిన్ను స్వస్థపరుస్తాడు, నీ గాయములు కడతాడు, నీ జీవితాన్ని చక్కదిద్దుతాడు. యేసయ్య ఆ పక్షవాయు గల వ్యక్తిని చూసినప్పుడు తనకు అర్థమైంది, ఇతడు కలిగి ఉన్న రోగమునకు కారణం ఇతడు గత కాలంలో చేసిన పాపములే. ఇతడు స్వస్థపరచబడాలంటే ముందుగా అతడు చేసిన పాపములు క్షమించబడాలి. మన జీవితాల్లో మనము కలిగి ఉన్న సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆపదల నుంచి, ప్రతి విధమైన కష్టములో నుంచి విడుదల పొందుకోవాలంటే మొదటిగా ఆ కష్టాలకు, నష్టాలకు, ఆ అపజయానికి, అవమానానికి, ఆ అనారోగ్యానికి కారణమైన పాపమును దేవుడు మన దగ్గర నుంచి తొలగించాలి, క్షమించాలి. దాని కొరకే మనము ప్రార్థించాలి. దేవుడి దినవాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. మిమ్మును దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.